నేను ఈరోజు ఒక మాట చెప్పదలుచుకున్నా. శ్రీమతి ఇందిరాగాంధీ గారు దళితులు కాదు, ఆదివాసీ కాదు. కానీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు దళితుల పట్ల, గిరిజనుల పట్ల, ఆదివాసుల పట్ల అమ్మలాగా వ్యవహరించి వాళ్ళకి రిజర్వేషన్లను అమలు చేయడమే కాదు, సొంత ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు ఇవ్వడమే, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమే కాదు, ఆవిడ అసైన్మెంట్ చట్టాన్ని తెచ్చి భూస్వాముల దగ్గర వేలాది లక్షలాది ఎకరాలను ప్రభుత్వం గుంజుకొని ఎస్సీ ఎస్టీ బీసీలకు అసైన్మెంట్ పట్టాలు ఇచ్చి భూ యజమానులను ఇందిరమ్మ చేసింది. అందుకే ఇవాళ ఏ ఎస్సీ, ఏ ఎస్టీ, ఏ తండా, ఏ గూడానికి వాళ్ళు వాళ్ళ ఇళ్ళ ఇందిరమ్మ ఫోటో ఉంటుంది. మా అమ్మ ఇందిరమ్మ అని అంటారు. చిత్తశుద్ధి ఉండాలి, చేయాలన్న సంకల్పం ఉండాలి. అందుకే ఇందిరమ్మ ఈరోజు దళితులకు, గిరిజనులకు, ఆదివాసులకు అమ్మగా మారి ఇవాళ మిత్రులందరూ చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ ఈ విధానానికి బీసీలను బలపరచాలన్న ఆలోచనకు వ్యతిరేకము. అందుకే ఈరోజు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఈరోజు బీసీల లెక్కలు చేయాల్సి వస్తుందని 2021 జనాభా లెక్కల్ని వాయిదా వేసి ఇవాళ 2025 సంవత్సరం వచ్చినా జనాభా లెక్కలు చేయడం లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేసిండ్రు, ఈసారి జనాభా లెక్కలల్లా కులగణన జరగాలి, జనగణనతో పాటు కులగణన జరగాలి, ఆ నివేదిక ప్రకారమే రిజర్వేషన్లు పెంచాలి అని. అందుకే ఈరోజు బీజేపీ కుట్ర చేసి జనగణనను వాయిదా పెట్టుకుంటూ వస్తుంది. ఇది మనందరికీ తీరా నష్టం. ఇది ఒక బలహీన వర్గాల సమస్య కాదు, ఇది బహుజనుల సమస్య. బహుజనులందరూ ఏకమై లెక్కలు తేలిస్తేనే మాట్లాడినాం, సంస్థతో మాట్లాడినాం, ప్రజాప్రతినిధులతో మాట్లాడినాం, ప్రభుత్వం చర్చలు చేసింది, నివేదికలు తెప్పించింది, జనగణనలో కులగణన చేసింది. మొత్తం లెక్కలు తేల్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాల లెక్క 56.36% అని ఇవాళ లెక్క తెలిసిన రాష్ట్రం ఈ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా, ఇవాళ ఏ రాష్ట్రంలో గుజరాత్ తో సహా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఈ కులగణన చెయ్యలేదు. ఈ దేశంలో మొట్టమొదటిసారి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక దిక్సూచిగా ఈ దేశ రాజకీయాలకు ఒక వెలుగుగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇవాళ లెక్కలు తెచ్చడమే కాదు, మిత్రుడు జాజుల శ్రీనివాస్ అన్నట్టు, మా మిత్రుడు మహేష్ గౌడ్ గారు చెప్పినట్టు స్థానిక సంస్థల రిజర్వేషన్లు కాదు, ఉద్యోగ విద్యా అవకాశాలలో కూడా 42% రిజర్వేషన్లు ఇవ్వాలి. అప్పుడే నిజమైన న్యాయం మీకు జరుగుతుంది. మీ వర్గాల నుంచి డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు వచ్చి ప్రభుత్వం యొక్క పరిపాలనలో మీరు భాగస్వాములు కావాలి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మీరు ముందు బాగానే నిలబడాలి అని ఇవాళ ఉద్యోగం విద్యలో కూడా రిజర్వేషన్లు పెంచాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇవాళ రిజర్వేషన్లు పెంచడం కేంద్ర ప్రభుత్వ పరిధిలో. అందుకే శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పార్టీలను సమన్వయం చేసుకొని ఏకగ్రీవ తీర్మానంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి పంపించినాం. నేను ఇప్పుడు అడుగుతున్న నరేంద్ర మోడీ గారు, అయ్యా మేము మా రాష్ట్రంలో చేసుకుంటామని అడిగినాం, నీ గుజరాత్లో చేయమని మేము తీర్మానం చేయలే, నీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో చేయమని తీర్మానం అడగలే, నీ మధ్యప్రదేశ్లో మీ ప్రభుత్వంలో చేయమని అడగలే. మా తెలంగాణలో మా 4 కోట్ల ప్రజలలో మా బలహీన వర్గాల సోదరులకు 42% రిజర్వేషన్లు ఇస్తాం, మేము మాకు అనుమతి ఇవ్వండి అని మేము తీర్మానం చేస్తే నరేంద్ర మోడీ గారు మీకు వచ్చిన కష్టమైంది అని నేను అడుగుతున్నా. నీ గుజరాత్లో గుంట భూమి అడగలే, నీ రిజర్వేషన్లు 1% మేము అడగలే. మేము మా తెలంగాణలో మా పిల్లల చదువులకు, మా పిల్లల ఉద్యోగాలకు, మా సోదరుల రాజకీయ అవకాశాల కోసం ఇవాళ మేము 42% రిజర్వేషన్ ఇస్తామని మా ప్రజలు ఎన్నుకున్న శాసనసభలో ఇవాళ మేము తీర్మానం చేసినాం. మీకేం కష్టం వచ్చిందని నేను అడుగుతున్న మోడీ గారిని. మీ దాంట్లో భాగస్వామ్యం అడగలే, ఢిల్లీలో నీ కుర్చీ కూడా మేము అడగలే, ఎర్రకోట మీద మేము జెండా ఎగరేస్తామని చెప్పలే. మా దగ్గర మా బలహీన వర్గాల లెక్క తేలింది, మా రిజర్వేషన్లు పెంచుకుంటాం, మాకు అనుమతి ఇవ్వండి మోడీ గారు మహాప్రభు అని అక్కడి నుంచి తీర్మానం పంపించినాం. అయినా పలికలే. బండి సంజయ్ని కలిసిండు, ధర్మపురి అరవింద్ని కలిసిండు, కిషన్ రెడ్డిని కలిసిండు. మా పిల్లలు విజ్ఞప్తి చేసిరు, మా సోదరులు డిమాండ్ చేసి
వాళ్ళు పలకలే, వాళ్ళు మళ్ళీ చూడలే. అందుకే ఇవాళ గల్లీలో ఉండి చెప్తే మీకు వినిపిస్తలేదు. అందుకే ఢిల్లీకి వచ్చి చెప్తాం, మోడీ గారు మీరు వినండి, జంతర్ మంతర్లో మా గొంతు వినిపిస్తున్నాం. ఇవాళ ఢిల్లీకి వచ్చినాం. ఆనాడు కురుక్షేత్రం సందర్భంగా ఒక మాట చెప్పిండు, ఆయనను పోయి రావలే హస్తినకు అని. ఆయనను పోయి రావలేను హస్తినకు అని యుద్ధానికి ముందు, కురుక్షేత్ర యుద్ధానికి ముందు పెద్దలు చెప్పింది. దాంట్లో భాగంగానే మా బలైన వర్గాల సోదరులతో కలిసి ఆయనను హస్తినకు వచ్చింది. ఈరోజు ప్రధానమంత్రి గారు మీరు వినండి, మీరు మా గుండె సప్పుడు వినండి, మా ఆలోచనలు పంచుకోండి, మాకు అనుమతి ఇవ్వండి, అప్పుడు మీ గౌరవం ఉంటుంది. అదే తెలంగాణకు మీరు పిలిపించి పార్టీలకు అతీతంగా 10 లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రధానమంత్రిగా మిమ్మల్ని సన్మానించే బాధ్యత నేను తీసుకుంటా. మా రాష్ట్రంలో మాకు అనుమతి ఇవ్వండి, మేము సిద్ధంగా ఉన్నాం అమలు చేయడానికి. చట్టం అధికారం మీ చేతుల్లో ఉంది కదని మా మీద ఆధిపత్యం చెలాయించాలని ఆలోచన చేయదు. మా మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటే నిజాంలకు రజాకర్లకు ఏ కట్టిపట్టిందో మీరు చూసారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగిందో మీరు చూసారు. తెలంగాణ రాష్ట్రంలో గడిల నుంచి పరిపాలన అందించాల్సిన వాళ్ళు ఇవాళ ఎక్కడున్నాడో చూసారు. ఇవాళ ఢిల్లీలో గద్దె మీద ఉన్నామని మీరు అనుకుంటున్నారు. రావాలి మళ్ళీ మా గల్లీలోకి, మీరు మీ వాళ్ళు మా గల్లీలోకి రావాలి. మీరు ఎప్పుడు ఢిల్లీలో ఉండరు, మళ్ళీ రావాలి. మళ్ళీ వచ్చినప్పుడు మా చేతికి దొరుకుతారు. మీరేం మర్చిపోవద్దు. మా బలైన వర్గాల సోదరులు చిన్న సాయం చేస్తే కూడా జీవితాంతం గుర్తుపెట్టుకునే జాతులు. ఆకలి మీద వస్తే పుట్టెడు పువ్వు పెట్టినా, ఎండను వస్తే గిలాస మంచినీళ్ళు ఇచ్చినా మా బలైన వర్గాలు జీవితకాలం గుర్తుపెట్టుకునే జాతులు. ఈ జాతులకు అన్యాయం చేస్తే మర్చిపోతారని మీరు ఎట్లా అనుకుంటారు మోడీ గారు? మీరు ఏ జాతి అని మేము అడుగుతలేం, మా జాతులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని మేము అడుగుతున్నాం. మేము ఆ జాతులకు న్యాయం చేస్తామని మేము ముందుకు వచ్చినప్పుడు మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారని నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా మీరు ఈ దేశం అంతా అమలు చేస్తారా లేదా నాకు తెలియదు. మీ గుజరాత్ రాష్ట్రంలో మీరు ఏం చేస్తారో నేను అడగట్లేదు. నా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన బలైన వర్గాల రిజర్వేషన్లో 42% ఇవ్వడానికి మీకొచ్చిన కష్టమేంది, గుజరాత్ కు వస్తున్న నష్టమేందని నేను మోడీ గారిని అడగదలుచుకున్నాను. అందుకే ప్రధానమంత్రి గారు దయచేసి వినండి. మీరు చట్టసభలలో మెజారిటీ లేకపోయినా ట్రిపుల్ తలాక్ తెచ్చారు, 370 ఆర్టికల్ తెచ్చారు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చారు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చారు. ఇవాళ వక్ఫ్ బిల్లు తెస్తున్నారు. మీకు బలం లేకపోయినా, ఇన్ని బిల్లులు మీకు బలం లేకపోయినా, ఇన్ని రాజకీయ పార్టీలు మిమ్మల్ని వ్యతిరేకించినా మీరు అవన్నీ చట్టాలు చేసి ప్రజల నెత్తి మీద రుద్దారు. ఇవాళ కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు, ఎంఐఎం నుంచి బిఎస్పీ వరకు, ఈ రోజు సిపిఎం నుంచి సిపిఐ వరకు ప్రతి రాజకీయ పార్టీ అనుకూలంగా ఉన్నప్పుడు బలైన వర్గాల రిజర్వేషన్లు పెంచడానికి మీకు వచ్చిన బాధ ఏంటి అని నేను అడుగుతున్న మోడీ గారు. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు మీకు అండగా నిలబడడానికి, మీకు ఆ సంగతి అర్థం కావడానికి చట్టసభలలో మీరు అనుమతి ఇవ్వకపోతే జంతర్ మంతర్ చౌరస్తాలో 15-16 పార్టీలు ఈ రోజు వేదిక మీద నుంచి మేము అనుకూలమని చెప్పింది. అందుకే మా జాతుల శ్రీనివాస్ అన్ని రాజకీయ పార్టీలను ఇక్కడికి రప్పించి ఈ వేదిక మీద నుంచి ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేయించాడు. మా బలైన వర్గాల సోదరులు వివిధ రాష్ట్రాల ఎంపీలు 60-70 మందిని వేదిక మీదకి రప్పించాడు. ఇవాళ వివిధ రాజకీయ పార్టీలు ఇవాళ మేము అనుకూలం ఉన్నాయని చెప్పిన. పాలకపక్షం నువ్వు అనుకూలం ఉంటే ప్రతిపక్షంగా 100 ఎంపీలు మేమున్నాం. మాతోనున్న డిఎంకే కావచ్చు, ఎన్సీపీ కావచ్చు, ఈరోజు అదేవిధంగా లాలూ ప్రసాద్ కావచ్చు, ములాయం సింగ్ గారి పార్టీ కావచ్చు, ఇన్ని రాజకీయ పార్టీలు ఇక్కడికి వచ్చిన తర్వాత మరి అందరూ శాఖాహారులు అయితే రొయ్యల పుట్ట మాయమెట్టయిందని ఇంకటి కన్నారు.